ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. In the glorious name of our Lord Jesus Christ, I convey my heartfelt greetings to you all on behalf of Hosanna Ministries. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ స్థితిలో ప్రభువును స్తుతించే భాగ్యాన్ని ప్రసాదించి పోషిస్తున్నాడని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. Dearly beloved, I praise the Lord that He is blessing you, providing you the opportunity to worship Him in this state and sustaining you. మహోన్నతుడైన దేవుడు తనను ఆరాధించు, ఆశ్రయించు, సేవించు వారిని ఎన్నటికీ చేయవిడిచే దేవుడు కానే కాదు. The Most High God will never abandon those who worship Him, seek refuge in Him, and serve Him. ఎన్నటికీ ఆయన కరుణా కటాక్షము వాత్సల్యము మనకు దూరాన్ని నిలిచేది కూడా కాదు. His mercy, grace, and affection will never remain far from us. ప్రార్థించినప్పుడు సమీపముగా నిలిచే దేవుడు, He's the God who remains near when we pray. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యుత్తమముగా చేయు శక్తి కలిగిన దేవుడు. He's a God who can do far more than all we ask or imagine. ఆయన మహోన్నతుడు, మహోపకారి అయిన ప్రభువు. He's the most high and most gracious Lord. సదాకాలం మనతో ఉండువాడు, మనలను నడిపించు దేవుడు. He's the one who is with us forever and the God who leads us. ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతాము. We read wonderful words about him in the Bible. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వాక్యంలో చదివినప్పుడు, When we read Isaiah chapter 46 verse 9, నన్ను పోలిన వాడెవడునూ లేడు, there is none like me. ఆయనకు ఆయనగా పరిచయం చేసుకుంటున్న ప్రకటిస్తున్న సత్యవాక్కు. This is what he proclaims as he introduces himself. నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. There is none like me. ఈ మాట చెప్పడానికి ఎంత శక్తి కావాలి, ఎంత బలము కావాలి అనేది మీరు విశ్లేషిస్తే అంత శక్తి సామర్థ్యత కలిగిన వాడు ఆయన ఒక్కడే అనేది రుజువవుతుంది. If you analyze the power and the strength it takes to speak these words, it proves that he alone possesses such supreme capability. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు When we observe in the Bible, ఏ విషయంలో ఆయన ఘనమైన వాడు, గొప్పవాడు, ఆయనను పోలిన వాడు లేడు అనేది అనేక విషయాలు ఉన్నప్పటికీ ఒక రెండు మూడు విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. though there are many ways in which he is magnificent, great and incomparable, I'll introduce 2 to 3 aspects to you. మొదటి అనుభవం ఏంటంటే, The first experience is, సహాయము చేయుటలో ఆయనను పోలిన వాడు మరొకడు లేడంటండి. there is no one like him when it comes to helping. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతాను. Second book of Chronicles, chapter 14, I'll read the verse 11. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వానికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. There is no one like you to help the powerless against the mighty. In your name we have come against this vast army. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, Without being defeated by the vast army. అంటే ఈ విస్తార సైన్యమును ఓడించడానికి శక్తి మన దగ్గర లేనప్పుడు, When we lack the strength to defeat such a vast army, ఆ బలము మనకు లేనప్పుడు, when we lack the power, శక్తి సామర్థ్యత మన యందు కానరానప్పుడు, when strength and capability are nowhere to be seen, ఆయన మనల్ని త్రోసివేయక, తోలనాడక, గెంటివేయక, శక్తి లేని, బలము లేని, నిస్సహాయపు పరిస్థితుల్లో ఉన్న మనకు సహాయము చేయటంలో ఆయన వంటి వాడు ఇంకెవ్వరు కూడా లేరండి. he does not cast us aside, mock us or push us away in our weak and helpless state. There is no one like him who comes to our aid. ఎవరైనా కానీ బలవంతుల పక్షాన చేరుతారు, Anyone would naturally choose to stand with the powerful. శక్తివంతుల సరసన నిలబడతారు, They stand alongside those who are powerful. సామర్థ్యత కలిగిన వారితో కలిసి అడుగులు వేస్తారు. They prefer to walk with the capable. నిస్సహాయపు పరిస్థితుల్లో నిలిచిన వానికి అండగా దండగా బలముగా సహాయము చేసేటట్లు ఎవరు నిలవగలుగుతారండి? Who can stand as a support, as a companion and as a source of strength for the helpless? ఆయన సహాయం చేస్తాడు, He will help. ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు, He'll provide wonderful help. ఊహించని సహాయం చేస్తాడు. He'll help beyond imagination. శక్తి లేని వానికి శక్తినిచ్చి, బలము లేని వానికి బలమునిచ్చి ఆయన విజయముతో వారిని
విజయ ఉత్సవములతో ఊరేగిస్తాడు. Giving strength to the weak, power to the powerless, he leads them into a triumphant march of victory. గనుక ఆయనను పోలిన వాడు సహాయము చేయుటలో ఎవ్వరు కూడా లేరండి. And so there is no one like him when it comes to helping. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll also remind another thing to you. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతున్నానండి. Exodus chapter 15, I'm reading the verse 11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. Who is like you, O Lord, among the gods? Who is like you, majestic in holiness? స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? Awesome in glorious deeds, doing wonders. అద్భుతములు చేయి విషయములో ఆయన వంటి వాడు లేడట. There's no one like him who does wonders. నిజమే, ఆయన ఆశ్చర్యకరుడు. That's true. He's wonderful. అద్భుతములు చేయగలిగిన వాడు. He's capable of performing miracles. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదండి. There is nothing impossible to him. ఆయనకు సమస్తము సాధ్యమే. All things are possible for him. ఆకాశంలో నుంచి మన్నాను కురిపిస్తాడు. He showers manna from the sky. అదే ఆకాశంలో నుంచి అగ్నిని కురిపిస్తాడు. He also causes fire to rain down from the same sky. ఆకాశంలో నుంచి వర్షాన్ని కురిపిస్తాడు. He causes rain to fall from the sky. ఆకాశంలో నుంచి మంచును కూడా కురిపిస్తాడు. He also causes the snow to fall from the same sky. ఇన్ని అక్కడి నుంచి ఎలా వస్తాయి? How do so many things come from there? అది ఆయనకే సాధ్యం. It's only possible to him. ఓడిన చోటే జయాన్ని ఇస్తాడు. He gives victory in the very place you lost. తలవంపులు కలిగిన చోటే తల ఎత్తి నడిచేటట్లు చేస్తాడు. He lifts your head high in the very place you were disgraced. విసిగిపోయిన దగ్గరే మనకు విస్తారమైన దీవెన కలిగిస్తాడు. He blesses you abundantly in the very place you were most exhausted. అలసిన వానికి సొమ్మసిలిన వానికి బలమిచ్చి ఆయన నిలిపి నడిపి స్థిరపరచుటకు శక్తి గల దేవుడు, అద్భుతములు చేయగలవాడు. By strengthening the tired and exhausted, he is the powerful God who is able to sustain, lead and establish them with his wonders. గారడీలు కాదు. Not magic tricks. గారడీలు వేరు, అద్భుతాలు వేరు. Magic tricks are different and miracles are different. మృతతుల్యమైన శరీరానికి జీవాన్ని ఇస్తాడు. He restores life to a dead body. ఎండిన ఎముకలకు బలాన్ని ఇస్తాడు. He gives strength to the dry bones. ఎండిన ఎముకలలో నుంచి శబ్దాన్ని పుట్టిస్తాడు. ఈ ఎండిన ఎముకల్నే బలమైన సైన్యముగా మారుస్తాడు. He makes dry bones to produce a sound and turns them into a powerful army. మన బ్రతుకుల్లో కూడా ఆయన అద్భుతాలు చేయటకు ఆయన శక్తిగల దేవుడు. He is a God powerful enough to perform miracles even in our lives. ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా అద్భుతాలు చేయడానికి ఆయనతో సరిపోల్చగలిగిన వాడు ఎవరు కూడా లేరు. Nowhere and at no time is there anyone comparable to him in performing miracles. దేవునికి మహిమ కలుగును గాక. Glory be to God. మీరు ఆశించండి, ప్రార్థించండి, కానీ విని ఎరుగని అద్భుతాలు మీ బ్రతుకులలో ఆయన చేయుగాక. Believe and pray. May he perform miracles beyond anything you've ever heard or seen. ఆఖరిగా మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Finally, I'll remind you of another thing. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వాక్యం చదువుతానండి. Second book of Chronicles chapter 6, I'll read the verse 14. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచునుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. Lord, the God of Israel, there is no God like you in all of heaven and earth. You keep your covenant and show unfailing love to all who walk before you in wholehearted devotion. ఈ వాక్య భాగంలో నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుటలో ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరటండి. In this verse, there is no one like him in keeping his covenant and showing mercy. ఆయన ఒక నిబంధన చేస్తే భూమి ఆకాశములు గతించిన ఆయన నిబంధన మేరడు. If he makes a covenant, even if the heaven and earth perish, he will not violate. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ఎంత మాత్రం నిరర్ధకం కానే కాదు. If he gives a command, it will never be in vain. యుగాలు గతించిపోవచ్చు. Centuries may fade away. తరాలు గతించిపోవచ్చు. Generations may fade away. ఆయన నిబంధన గతించదు. Only his covenant will never fade away. ఆయన నిబంధన చేసి ఆయన కనికరము చూపుట యందు ఆయన అలక్ష్యం చేసేవాడు కానే కాదండి. He is never the one to delay in keeping his covenant or showing mercy.
1000 తరముల వరకు ఆయన కరుణ చూపించే దేవుడు. He's the God who shows mercy even to 1,000 generations. 1000 తరముల వరకు నిబంధనను నెరవేర్చువాడు ఆయన. He's the one who fulfills his covenant for 1,000 generations. ఆనాడు అబ్రహాము, ఇసాకు, యాకోబులతో చేసిన నిబంధన ఈనాటికి నెరవేర్చుచున్న మహనీయుడు ఆయన. He's the great one who still fulfills today the covenant he made with Abraham, Isaac and Jacob. ఎన్నటికి మాట తప్పని, మడిమి తిప్పని మహనీయుడు, సర్వశక్తి గల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. There is only one Almighty God who never breaks his word or turns back on his promise, and his name is Jesus of Nazareth. ఆయనను పోలిన వాడు మరొకడు లేనే లేడు. There is no one else like him. ఆయనతో సమమైన వాడు మరొకడు లేనే లేడు. There is no one equal to him. ఆయన ఒక్కడే వేల్పులలో ఘనుడు. He alone is the greatest among gods. ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్ని మహిమపరుద్దాం. Let's praise him, let's worship him, and let's glorify him alone. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. Bow down, let's pray. సత్య స్వరూపయగు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. O Lord, the embodiment of truth, we thank you. వేల్పులలో ఘనుడవు, సృష్టికర్త అయిన వాడవు, ఆది సంభూతుడవు, అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడవు. You are the supreme amongst the gods, the creator, the firstborn and the alpha and omega. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, We worship you. మిమ్మల్ని స్తుతిస్తున్నాము. We praise you. సహాయము చేయుటలో నీ వంటి వాడు లేడు. There's no one like you in helping. అద్భుతములు చేయు నీ వంటి వాడు ఎవరు కూడా లేనే లేరు. There is no one like you performing miracles. నిబంధనను నెరవేర్చి కనికరం చూపుటలో నీ వంటి వాడు లేనే లేడు. There is no one like you who fulfills the covenant and shows mercy. ఏమని నిన్ను స్తుతించగలము? How can we possibly praise you? ఏమని నిన్ను ఆరాధించగలము? How can we possibly worship you? ఏమని నిన్ను మహిమపరచగలము? How can we possibly glorify you, Father? ఆపాదమస్తకునికి అంకితం చేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ Surrendering ourselves head to toe, we bow before you యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. and pray in the name of Jesus, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. May God bless you all. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించు. May my God abundantly grant you special grace. ఆమేన్. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.